తెలుగు సినిమాకై విదేశీ చిత్రాల కథలను తీసుకున్నప్పుడు మన వాతావరణానికి అనుకువగా మార్చుకుంటే ఎంత బావుంటుందో చెప్పడానికి ఓ మంచి ఉదాహరణ 'శుభలగ్నం'. డబ్బు కోసం ఓ మధ్యతరగతి ఇల్లాలు తన భర్తను అమ్ముకోవడం అనే థీము ఊహించడానికి, వినడానికి ఎంత అబ్బెట్టుగా ఉన్నా చిత్రీకరణలో ఆ ఎబ్బెట్టుతనం ఏమీ కనబడకుండా ఇలా కూడా జరగవచ్చు అనే విధంగా తీసిన సినిమా అది. దానికి మూలం మనకు 'ఇండిసెంట్ ప్రపోజల్' అనే 1993 నాటి ఇంగ్లీషు సినిమాలో కనబడుతుంది. మొదట ఇంగ్లీషు సినిమాను కాస్త పరికిద్దాం. తర్వాత దాన్ని తెలుగులో ఎలా మలుచుకున్నారో చూద్దాం. ఇంగ్లీష్ సినిమాలో ఇండిసెంట్ ప్రపోజల్ చేసేది, అంగీకరించేది మగవాళ్ళు. మధ్యలో నలిగేది ఆడది. రాబర్ట్ రీడ్బోర్ట్, ఊడీ హెరెల్సన్ కథానాయకులుగా వేస్తే డెమీ మూర్ కథానాయికగా వేసింది. తెలుగులో అలాంటి ప్రపోజల్ చేసేది రోజా, ఒప్పుకునేది ఆమని. మధ్యన నలిగే కథానాయకుడు జగపతి బాబు. ఇంగ్లీష్ సినిమా డైరెక్షన్ చేసినది ఎడ్రైన్ లైన్ కాగా తెలుగులో ఎస్వి కృష్ణారెడ్డి. తెలుగు సినిమాకు మూల కథ భూపతి రాజా అని చూపించారు. ఇంగ్లీష్ సినిమాలో హీరో హీరోయిన్ బాల్య స్నేహితులు కలిసి పెరిగారు, పెళ్లాడారు. ఒకళ్ళంటే మరొకరికి చచ్చంత ఇష్టం. అతను ఆర్కిటెక్ట్, ఆమె రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇద్దరు కలిసి పోటాపోటీ సంపాదనతో హడావిడిగా గడిపేస్తున్నారు. కానీ హీరోకి ఓ పెద్ద బంగళా కట్టించాలన్న ఆశతో నిద్ర పట్టడం లేదు. ఇలా ఉండగా ఆర్థిక మంద్యం వచ్చి పడింది. అతని ఉద్యోగం పోయింది. అప్పులు $50,000 చేరుకున్నాయి. చేతిలో చూస్తే 5,000 ఉన్నాయి. ఇలా అయితే లాభం లేదని వాళ్ళ లాయర్ చెప్పాడు. అప్పుడు వాళ్లకు ఓ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చేతిలో ఉంది ఎలాగో చాలదు, అది పెట్టి జూదం ఆడితే వస్తే బోల్డంతా వస్తుంది, పోతే కొంచెమే పోతుంది అని మొగుడు గెమ్లింగ్ టేబుల్ వద్ద పడుతుంటే హీరోయిన్ విండో షాపింగ్ చేయబోయింది. ఓ గౌను పట్ల ఆమె మోజుపడడం ఓ కోటీశ్వరుడి కంట పడింది. ఆ కోటీశ్వరుడు జాన్ ఒంటరివాడు. ఆమెను చూసి తొలి చూపులోనే ముచ్చటపడ్డాడు. వచ్చి పలకరించాడు. ఈమె తప్పించుకొని వచ్చేసి భర్త పక్కన కూర్చుంది. భర్త ఆమెను పక్కన పెట్టుకొని డైస్ ను ఆమె చేత కిస్ చేయించి మరీ వేశాడు. నెగ్గాడు. రోజు తిరిగేసరికి $25,000 వచ్చి పడ్డాయి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. తక్కిన 25 కూడా సంపాదించేద్దామని మర్నాడు జూదగృహంలో హాజరయ్యారు. కానీ ఆ రోజు డబ్బు పోసాగింది. పోయినది రాబట్టాలని ఇంకా పందెం ఒడ్డి మొత్తం పోగొట్టుకున్నాడు. ఇద్దరు ఎడమొహాలు పెట్టారు. హీరోయిన్లు ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండగా వాళ్లకు ప్రపోజల్ వస్తుంది. అదే ఈ కథను మలుపు తీస్తుంది. తెలుగు సినిమాలో ఇప్పటిదాకా జరిగిన కథను ఎలా చిత్రీకరించారో చెప్తాను. తెలుగు హీరో ఆర్కిటెక్ట్ కాదు, కానీ ఇంజనీర్. లంచాలు పట్టని నిజాయితీపరుడైన వాడు. 3,000 జీతమే ఉన్నా అదే 10,000 అనుకుంటాడు. పెళ్ళై 2 పిల్లలు పుట్టుకొచ్చి అద్దె కట్టడానికి కూడా కటకటలాడుతున్న నీతి తప్పనివాడు. అతని భార్యది పూర్తిగా వ్యతిరేక స్వభావం. లంచాలు పట్టైనా సరే డబ్బు గడించి సుఖపడాలని ఆమె ఫిలాసఫీ. ఇంగ్లీషు సినిమాల్లో హీరోకి బంగళా కట్టాలని ఆశ ఉంటే తెలుగులో హీరోయిన్కి ఉంది. మొగుడికి పెద్ద సంపాదన లేదని ఈసాడిస్తూ ఉంటుంది. అతనికి వచ్చేవన్నీ దరిద్రగొట్టు ఆలోచనలని ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటుంది. ఆమె ఆలోచనలని డబ్బు చుట్టూనే తిరుగుతాయి. గొప్పదానిగా నటించాలనే తాపత్రయంలో బోల్తా పడుతూ ఉంటుంది. ఈ దశలో రోజా వాళ్ల జీవితాల్లో ప్రవేశిస్తుంది. ఆమె హీరో యజమాని కూతురు. లండన్లో చదువుకొని వచ్చింది. హీరో వ్యక్తిత్వం, నిజాయితీ చూసి ముచ్చట పడింది, ప్రేమించింది. అతనికి పెళ్ళైందని ఆమెకు తెలీదు. అతనికి చిన్న టేప్ రికార్డర్ అంటే ఇష్టమని తెలిసి కొనడానికి షాపుకెళ్తే ఒకటి కనబడింది. కానీ ఆమెని అప్పటికే దాన్ని కొనేసింది. భర్త పుట్టినరోజు నాడు బహుమతిగా ఇవ్వాలని అతను పైసా కూడబెట్టి దాచుకున్న డబ్బుతో కొంది. రోజా కావాలంటే 10,000 ఇస్తా, పెద్ద టేప్ రికార్డర్ కొనుక్కోండి, దీన్ని మాత్రం నన్ను కొనుక్కోనివ్వండి అని ఆఫర్ చేస్తే ఆమెని ఎగిరి గంతేసి ఒప్పుకుంది. అసలు విషయం తెలిసినప్పటికీ మండిపడింది. భర్తకు బహుమతిగా వచ్చిన చిన్న టేప్ రికార్డును విసిరి పారేసింది. ఇంగ్లీషు సినిమాల్లో హీరోయిన్లకు జూదగృహంలో జాన్ తారాసిల్లాడు. అతనికి హీరోయిన్ వివాహితురాలా కాదా అన్న పట్టింపు లేదు. షాపులో ఈమెను చూసినప్పుడు తొలి చూపులోనే నచ్చేసింది. అందుకే జూదంలో నేను ఓడిపోతున్నాను, కాసేపు మీ ఆవిడ్ని నా పక్కన నుంచోనిస్తావా, నాకు లక్ తిరుగుతుందా అని డైరెక్ట్గా హీరోని అడిగేశాడు. ఈలోగా అతను కోటీశ్వరుడని హీరోకి తెలిసింది. సరేనన్నాడు. హీరోయిన్ పక్కన కూర్చొని కిస్ చేసి ఇచ్చిన డైస్ ను వేస్తే జాన్కు కలిసి వచ్చింది. ఆనందంతో తనను తాను పరిచయం చేసుకొని తన అతిథిగా స్టార్ హోటల్లో గడపమన్నాడు. అంతేకాదు, హీరోయిన్ ముచ్చట పడినా కొనలేకపోయిన $5,000 గౌనుని బహుమతిగా పంపాడు. డబ్బు ఇచ్చే సౌఖ్యాలు ఎలా ఉంటాయో వాళ్లకు మప్పాక ఓ రోజు డిన్నర్ వద్ద ఓ వింత ప్రతిపాదన చేశాడు. నీ భార్యను నాతో ఓ రాత్రి గడపనిస్తే $10,00,000 ఇస్తానని ప్రతిపాదన చేశాడు.
ఒళ్ళు గగుర్పాటు కలిగించే ఇలాంటి ప్రపోజల్ను తెలుగులోకి తీసుకురావడం ఎలా? స్వేచ్ఛాయుతమైన విదేశీ వాతావరణంలోనే విన్న ప్రజలు తెల్లబోయే అసభ్యకరమైన ప్రతిపాదన, ఇండిసెంట్ ప్రపోజల్ అది. ఆమె వేశ్య కాదు, ఓ మధ్యతరగతి భద్ర మహిళ. సరాసరి భర్త వద్దకు వెళ్లి ఓ రాత్రిని భార్యతో పడుకోనివ్వమని అడగడమా? దానికి హీరో గారు అతన్ని చెప్పుపుచ్చుకొని కొట్టలేదు సరికదా? ఆలోచనలో పడ్డాడు. రాత్రంతా నిద్ర పట్టక దొర్లాడు. ఒక రాత్రి కళ్ళు మూసుకుంటే ఆ $1 మిలియన్ చేజిక్కితే హాయిగా తన కలలు కంటున్న సౌధం కొనేయవచ్చు కదా అని. కానీ భార్యకు అలాంటి ఆలోచనలే లేదు. ప్రతిపాదన చేసినప్పుడు తెల్లబోయి చూసింది. దాన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోయింది. కానీ భర్త విడిచిపెట్టలేదు. ఆమెకు నచ్చజెప్పి ఒప్పించాడు. పోనీ భర్త సొంతింటి చిరకాల వాంఛ తీరుతుంది కదా అని ఆమె సరేనంది. భర్త తన లాయర్ను పిలిచి జాన్తో అగ్రిమెంటు రాయించాడు. భార్యను అప్పగించి యువతలికి వచ్చిందాకా ఉండి తాను చేస్తున్నది విధవ పని అని తోచింది. గబగబా పరుగెట్టుకొని వెళ్లి అగ్రిమెంట్ క్యాన్సిల్ అని చెప్పబోయాడు. అప్పటికే టూ లేట్. వాళ్ళ హెలికాప్టర్ ఎగిరిపోయింది. ఓ ప్రైవేటు క్రూసిలో వాళ్ళు విహారిస్తున్నారు. ఇక అక్కడి నుంచి భర్త మానసిక వేదన ప్రారంభమైంది. ఇక తెలుగులో ఇక్కడి దాకా కథ ఎలా నడిపారంటే, హీరోకి బహుమతి ఇచ్చిన చిన్న టేప్ రికార్డులో ఐ లవ్ యూ చెప్పిన తర్వాత రోజాకు తెలుస్తుంది హీరో వివాహితుడని, ఇద్దరు పిల్లల తండ్రి అని. అయినా తన మనసు మార్చుకోదు సరికదా. ధైర్యంగా సరాసరి ఆమెని వద్దకు వెళ్ళి తన ప్రతిపాదన ముందు పెట్టింది. ఓ రాత్రి వ్యవహారం అనలేదు. విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ భర్తను పంచుకోవచ్చంది. ₹1 కోటి తీసుకొని భర్తను అమ్మేదలుచుకుందామనుకుంటున్నానని ఆమెని ఇంట్లో అందరితో చెప్పింది. తండ్రి సమర్థించాడు. తల్లి తిట్టింది. ₹1 కోటి వస్తున్నప్పుడు సవతి ఉంటే తప్పేముందని ఈమె వాదించింది. ఏడ్చి మొత్తుకొని అన్నం మానేసి భర్తను ఒప్పించింది. లంచం పట్టి సంపాదించడం రానప్పుడు కనీసం దీనికైనా ఒప్పుకో అని నిందించింది. నువ్వు నష్టపోతున్నావు అని హెచ్చరిస్తే ఇప్పుడు బావుకుంటున్నదేముంది అని ఏడ్చింది. తప్పని పరిస్థితుల్లో భార్య పోరు భరించలేక హీరో సరేనన్నాడు. ఆమెనికి విడాకులిచ్చి రోజాను చేసుకున్నాడు. ఒరిజినల్ సినిమాలో భర్తలా ఆమెని పునరాలోచించలేదు. ₹1 కోటి క్యాష్ పుచ్చుకొని సంతోషించింది. భర్తను బలవంతం చేసి సవతి గదిలోకి పంపింది. కానీ భర్తలో మార్పు లేదు. శోభనం గదిలో రోజాతో గుర్రాన్ని కొనగలిగావు కానీ నీళ్లు తాగించలేవు అన్నాడు. కానీ త్వరలోనే హీరోలో మార్పు వచ్చింది. ఇటు ఆమెని డబ్బు రుచి మరిగి అహంభావంతో భర్తను పిల్లలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అటు రోజా అచ్చమైన మధ్యతరగతి మహిళల భర్తను పిల్లలను ఆదరించి మచ్చుగా చేసుకుంది. భర్త కోసం రోజా డైనింగ్ టేబుల్ వద్ద వెయిట్ చేస్తే ఆమెని బయట తిని వచ్చానని చెప్పసాగింది. ఇటు ఒరిజినల్లో ఏం జరిగిందో చూద్దాం. భార్యను పరాయివాడికి అప్పగించి విచారంలో మునిగిపోయిన హీరో వద్దకు హీరోయిన్ మర్నాడు తిరిగి వచ్చింది. ఆ రాత్రి అనుభవం ఆమె పెదాల నుండి తుడిచేశాడు. కానీ తన మనసులోంచి తుడిచేయలేకపోయాడు. భార్య పర్సులో జాన్ విజిటింగ్ కార్డు చూడడంతో ఆమె ఇంకా ఆ కోటీశ్వరుడితో వ్యవహారం సాగిస్తుందన్న అనుమానంతో అతనిలో కలిగి పెరిగి పెద్దదైంది. నిన్ను నమ్మనని అనసాగాడు. అతను ఫ్రస్ట్రేషన్కు ఓ కారణం కూడా ఉంది. ఏ ఇల్లు కొనడానికి $1 మిలియన్ కోసం తన భార్యను అప్పగించాడో ఆ ఇల్లు ఎవరో అంతకుముందే కొనేశారు. ఎవరు కొన్నారా అని విచారిస్తే కోటేశ్వరుడే అది కొనేశాడని హీరోయిన్కి తెలిసింది. హీరోయిన్ వెళ్ళి ఎందుకిలా చేశావని అతనిపై విరుచుకుపడింది. నా వద్దకు శాశ్వతంగా వచ్చే అని ఆహ్వానించాడతడు. నువ్వంటే నాకు అసహ్యం అంది ఆమె. వాళ్ళనుకున్న డ్రీమ్ హౌస్ చేతికందకుండా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోతారని హీరోయిన్ తన వైపు వస్తుందని కోటీశ్వరుడు అంచనా వేశాడు. అదే జరిగింది. నీకోసమే ఆ కోటీశ్వరుడు వద్ద పడుకున్నానంటుంది హీరోయిన్. నువ్వే కావాలని వెళ్ళావని హీరో నింద మోపాడు. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి అప్లై చేసుకున్నారు. మనోవర్తి అక్కర్లేదని హీరోయిన్. తన కాళ్లపై తాను నిలబడడానికి హీరోయిన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మళ్లీ చేరింది. అక్కడకు కోటీశ్వరుడు జాన్ కస్టమర్గా ప్రత్యక్షమయ్యాడు. తనకు ఇల్లు చూపించు అంటూ తన కారులో ఆమెను తిప్పసాగాడు. అతన్ని వదిల్చుకోవాలని ఓ స్కూల్లో వయోజనులకు టీచర్గా చేరితే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఓ యంగ్ లవర్గా తన వెంట పడుతున్న అతన్ని చూసి ఆమె ముచ్చటపడింది. అతని ప్రేమను అంగీకరించింది. ఇద్దరు కలిసి డాన్సులు పార్టీలకు వెళుతున్నారు. యువతల హీరో పరిస్థితి నానాటికి దిగజారింది. తనెంత హీనంగా ప్రవర్తించాడో తెలుసుకొని తనను తాను నిందించుకోసాగాడు. హీరోయిన్పై కోపం తెచ్చుకోవడం, తాగడం, ఏడవడం. ఓసారి జాన్తో ఉన్నప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళి తాగి అల్లరి చేశాడు కూడా. ఒరిజినల్లో కోటీశ్వరుడు హీరోయిన్ను తన డబ్బుతో కాక ఆరాధనతో ఎలా మెప్పించాడో తెలుగులో రోజా హీరోని
అలాగే మెప్పించింది. అతనికి నచ్చే సాదాసీదా జీవితం గడిపి అతనికి దగ్గరైంది. డబ్బే సర్వస్వం అనుకున్న ఆమెని దూరమైంది. డబ్బు మైకంలో ఆమెకు పెళ్లి రోజు కూడా గుర్తులేదు. ఆమె తల్లి పాత ఇంటాయన పని మనిషి ఎందరూ దెప్పి పొడిచినా తెలిసి రాలేదు. పిల్లలు కూడా తనకు దూరమై రోజాకు దగ్గర కావడంతో ఇక సహించలేక పాత పద్ధతులు అవలంబించబోయింది. అక్కడ కూడా రోజాదే పైచేయి కావడంతో సహించలేక ఆమెను లెంపకాయ కొట్టింది. ఇప్పటిదాకా ఉన్న జాలి కూడా పోయిందన్నాడు భర్త. అప్పుడు ఆమెకు జ్ఞానోదయమైంది. డబ్బు తిరిగిచ్చేస్తా, నా భర్తను నాకిచ్చేయని రోజాను అడిగింది. మొగుణ్ణే అమ్ముకున్న దానికి ప్రేమేంటి అని రోజా తండ్రి అన్నాడు. ఇంగ్లీష్ ఒరిజినల్లో కూడా హీరోకి బుద్ధి వచ్చింది. అతని డిజైన్లు తిరస్కరించబడ్డాయి. టీచర్గా పనిచేస్తూ తను కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు. లాయర్ తెచ్చిన డైవర్స్ పేపర్లు జేబులో పట్టుకుని హీరోయిన్ కు కానుకగా ఇవ్వడానికి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి అతని భార్య కోటీశ్వరుడు ఓ పార్టీలో ఉన్నారు. విరాళాలకై వేస్తున్న వేలంలో పాల్గొంటున్నారు. హీరో భార్యను అమ్ముకోవడం ద్వారా $1 మిలియన్ విరాళంగా ఇచ్చేశాడు. భార్య వద్దకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడాడు. ఆమె అతని కేసి చూసిన చూపు కోటీశ్వరుడికి జ్ఞానోదయం కలిగించింది. భార్యాభర్తలిద్దరూ చేరువ కావాలనే ఉద్దేశంతో ఆమెను నొప్పించేటట్లు మాట్లాడాడు కోటీశ్వరుడు. ఆమె అది గ్రహించి అతని మంచితనానికి ధన్యవాదాలు చెప్పి కారు దిగిపోయింది. అదేమిటి ఆమెను అలా జార విడుచుకున్నావు అన్నాడు అతని సహచరుడు. అలాంటి చూపు నాకేసి ఎప్పుడూ చూడలేదు అన్నాడు అతను. హీరోయే ఆమెకు సరైన వాడన్నాడు. హీరోయిన్ ఒడిలో వచ్చి పడిన సంపదలను కాలదన్ని బస్సెక్కి గతంలో వాళ్ళు కూర్చునే చోటికి వచ్చి భర్తను కలిసింది. తెలుగులో ఆమెని తన భర్తను తిరిగి తెచ్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ కుదరలేదు. లాయర్ను కలిస్తే విడాకులు తీసుకున్నావు కాబట్టి నువ్వు భార్యవు కావన్నాడు. ఇంటికెళ్ళి ఆవశంతో నన్ను మోసగించావంటూ రోజాను కొట్టింది. రోజా తండ్రి వచ్చి మనింటికి వెళ్ళిపోదామన్నాడు. అల్లుణ్ణి కూడా రమ్మన్నాడు. ఆమెని పరాయి స్త్రీ కాబట్టి ఆమెతో సంబంధం పెట్టుకుంటే కుదరదన్నాడు. ఇదేమి అన్యాయం అని ఆమెని వాపోతే అనుభవించు అని భర్త వెళ్ళిపోయాడు. ఇక్కడుంటే మమ్మల్ని అమ్మేస్తావంటూ పిల్లలు వెళ్ళిపోయారు. ఈ దేశంలో ఉంటే ఈమె గోల చేస్తూ ఉంటుంది. లండన్ వెళ్ళిపోదామంది రోజా. భర్తను పిల్లలను సుఖంగా ఉంచాలనే తాపత్రయంలో తాను కోల్పోయిందేమిటో తెలుసుకున్న ఆమెని ఆస్తంతా అనాథాశ్రమానికి రాసేసింది. ఎయిర్పోర్టుకెళ్ళి మీరైనా సుఖంగా ఉండండి అని భర్తకు పిల్లలకు చెప్పింది. ఇదంతా చూసి రోజా కరిగింది. మీరంతా మళ్ళీ కలిసి ఉండండి, నేను ఒక్కదాన్ని లండన్ వెళుతున్నా అంటూ త్యాగం చేసింది. ఇలా ముగుస్తుంది తెలుగు సినిమా. ఇంగ్లీష్ ఒరిజినల్లో భర్త భార్యను అమ్ముకుంటాడు. తెలుగులో స్త్రీ ఎంగిలి పడడం చూపలేక కాబోలు మొగుణ్ణి అమ్ముకున్నట్లు చూపారు. నిజానికి భర్తను అమ్ముకోవడం లేదా దానం ఇవ్వడం, తిరిగి తెచ్చుకోవడానికి అగచాట్లు పడడం సత్యభామ కాలం నుంచి ఉన్నదే కదా. అందుకనే తెలుగు వాళ్లకు ఈ థీమ్ మింగుడు పడింది. సినిమా హిట్ అయింది.